స్టూడెంట్స్ ఇవాళ మనము గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే 26th నవంబర్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే. దీన్ని మనం ఒకప్పుడు లా డేగా చేస్తుండే, కానీ 2015లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 26 నవంబర్ని నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి మనం కాన్స్టిట్యూషన్ డే చేస్తున్నాం. సో ఈ కాన్స్టిట్యూషన్ డే అంటే ఏంటంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని అధ్యక్షతన ఒక 6 మంది కమిటీ మెంబర్లు. ఎందుకంటే దేశానికి ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, వెన్ వి గాట్ ద ఇండిపెండెన్స్ వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, వీ నీడ్ ఏ రూల్ బుక్. సో ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి వీ హ్యావ్ టేకెన్ సమ్ మెజర్స్. ఆ మెజర్స్ కిందనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా పెట్టారు. వై ఈ వాజ్ ఎమినెంట్ లాయర్, ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్, అయినా లా చేసిండు. సో ఆయన ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన అధ్యక్షతన పెట్టి కేఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగర్, దేవి ప్రసాద్, బిఎల్ మిట్టర్, మాధవరావు, వీరందరితో ఒక కమిటీ వేసి బాబు యూ టేక్ సమ్ టైమ్ అండ్ ప్రిపేర్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో దీనికి ఏంటంటే మన చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్, పాస్ ఆన్ చేశాను, బిఆర్ అంబేద్కర్. సో ఇతను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. డ్రాఫ్టింగ్ అంటే ఏంటి? రాయడం పాయింట్స్ అన్ని. సో దే టుక్ 2 years 11 months and 17 days టు కంప్లీట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాయడం ప్రతి ఒక్కటి రాసిరు. అందులో వాళ్ళు రాసిన దాంట్లో 315 ఆర్టికల్స్ ఉన్నాయి, ఒక 8 షెడ్యూల్స్ రాసిర్రు. రాసిన తర్వాత ఏం చేశారంటే అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ కాన్స్టిట్యూషన్ బుక్ని ఏ రోజు ఇచ్చారు సబ్మిషను? ఇవాళ 26th నవంబర్ 1949లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 months దేవర్ టేకెన్ టైం. ఎన్ని మంత్స్? 2 months టైం తీసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే రేజ్ చేయడం అంతా అయింది. అంత డిస్కషన్ వచ్చిన తర్వాత 1950 26 జనవరి రోజు ద ఇండియా యాక్సెప్టెడ్ దిస్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియా బికేమ్ రిపబ్లిక్ దట్ డే. దట్ ఈస్ వై వీల్ సెలబ్రేట్ రిపబ్లిక్ డే. అయితే కాన్స్టిట్యూషన్కి పెద్దవారు ప్రెసిడెంట్ కాబట్టి 26 జనవరి 1950 తర్వాత రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎగరేస్తాడు జెండా. అదే ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఎగరేస్తాడు జెండా. తేడా అదే అనమాట. సో ఇక్కడ దీంట్లో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మన కాన్స్టిట్యూషన్ సావరెన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, జస్టిస్, ఈక్వాలిటీ అని ఉంటాయి మన దగ్గర. మన కాన్స్టిట్యూషన్లో 3 ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ మీకు అందరూ తెలిసింది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. లెజిస్లేచర్ రన్ బై ది ప్రైమ్ మినిస్టర్. లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ ఇస్ రన్ బై ద ప్రైమ్ మినిస్టర్ విత్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. దెన్ జ్యుడిషియరీ వి హ్యావ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో ఇవన్నీ ఒక తయారు చేసి ఈ కాన్స్టిట్యూషన్ బుక్ని, ఒరిజినల్ బుక్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు ఇచ్చిండు దేశానికి? 26 నవంబర్ 1949లో ఇచ్చిండు. దీన్ని మనం 26 జనవరి 1950కి యాక్సెప్ట్ చేసినాం. ఇవాళ మన ఇండియా మొత్తం కూడా నడవాలంటే దేంతో నడుస్తుంది? ఈ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒకప్పుడు రేప్ చేస్తే 8 నెలల జైలు శిక్ష ఉండే. ఆ తర్వాత ఏమైంది? ఒక 10 years 15 years కిందనో నిర్భయ అని ఒక అమ్మాయిని ఢిల్లీ రోడ్ల పైన ఒక బస్సులో ఒక 5-6 మంది బస్సుల రేప్ చేసి అమ్మాయిని చంపేశారు. అప్పుడు ఢిల్లీ మొత్తం షేక్ అయింది, అన్ని యూనివర్సిటీ షేక్ అయినాయి. అప్పుడు ఏం చేశారంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇది చేంజ్ కావాలి. అయితే అప్పుడు పార్లమెంట్లో ఏం పెట్టారంటే ఇప్పటి నుంచి ఒక కొత్త యాక్ట్ తెస్తున్నాం, దాని పేరే నిర్భయ యాక్ట్, నిర్భయ చట్టం. రేపు చేస్తే ఉరిశిక్ష, రేపు చేస్తే ఉరిశిక్ష, చంపేస్తారు. నిర్భయ అదే కాదు, ఏడిపించినా శిక్ష పడుతుంది అని ఆ యొక్క యాక్ట్ని పార్లమెంట్లో పెట్టి లోక్సభలో బిల్ పాస్ చేసి, రాజ్యసభలో బిల్ పాస్ చేసి, ప్రెసిడెంట్ సైన్ చేసే గెజెట్ వదులుతారు అనమాట. ఇంత కథ ఉంటుంది ఒక యాక్ట్ చేంజ్ చేయాలంటే. ఎక్కడ చేస్తారు? అది మన పార్లమెంట్లో చేస్తారు. ఇది పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్. ఇప్పుడు పార్లమెంట్ కొత్త బిల్డింగ్ వచ్చింది మనకి. నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటే ఇంత పెద్ద ఇండియాకి పాత పార్లమెంటు చిన్నగా అయిపోయింది, మామూలుగా ఉందని చెప్పేసి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తోని ఓ కొత్త పార్లమెంటుని కట్టిండు. లోక్సభ, రాజ్యసభలో రెండు కట్టిండు. సో అక్కడ ఇవన్నీ యాక్ట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మనము ఏ స్టేట్కి చెందిన వాళ్ళం? మనం తెలంగాణ స్టేట్ చెందిన వాళ్ళం. సో తెలంగాణ స్టేట్ ఎట్లా ఫామ్ అయింది? కొట్లాడితే ఫామ్ అయింది. ముందు మనం సపరేట్ అవుదాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశారు పెద్దలు? వద్దొద్దు కలిసి ఉండమని చెప్పేసి మనల్ని ఆందోళన కలిపారు. అప్పుడు బిఆర్ అంబేద్కర్ రాసిండు రాజ్యాంగంలో. ఏమని రాసిండు అంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే
డెవలప్మెంట్ మంచిగా అవుతుంది అని ఒక షెడ్యూల్ రాసి పెట్టిండు ఎస్ఆర్సీలో. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని రాసిండు. ఆయన రాసిన యాక్ట్ని మనం తీసుకొని మనం వెళ్ళి మనం 12 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారు అందరూ కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పెడితే లోక్సభలో పాస్ అయింది. దెన్ ఇట్ విల్ గో టు రాజ్యసభ, పెద్దల సభ. రాజ్యసభలో పాస్ అయింది. దెన్ ఇట్ గో టు ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ రిలీజ్ న్యూ గెజెట్. అండ్ తెలంగాణ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2014 బికాస్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. సో కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడం మీ మినిమం ఇది. ఎందుకంటే రేపు పొద్దున ఇంకా ఎంతోమంది అడ్వకేట్స్ కావచ్చు. నేను మళ్ళీ అదే చెప్తా. నా స్టూడెంట్ రాజేష్ ఇలా డిస్ట్రిక్ట్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినాడు. వాడు ఒకసారి 8th క్లాస్లో 9th క్లాస్ నాకు ఇంత నేను డీటెయిల్గా నేను స్పీచ్ రాసేయమంటే రిపబ్లిక్ డే స్పీచ్ మామూలుగా రాసేవాడిని. వాడు అప్పుడు చదివిండు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిండు. ఇది 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టిందని అప్పుడు రాసిండు. అప్పుడే అనుకున్నా వీడు ఏదో ఒకటి అవుతాడు రా అని చెప్పేసి. వాడు ఇలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యిండు. సో నేనేమంటున్నా అంటే కాన్స్టిట్యూషన్ అనేది మనకి దైవం లాంటిది. అండ్ యూనో ఒరిజినల్ బుక్ ఉందా ఆయన రాసింది, బిఆర్ అంబేద్కర్ రాసింది. 70 years అయిపోయింది. ఆ బుక్ని నైట్రోజన్ గ్యాస్ ఫిలప్ చేసి ఒక ఛాంబర్లో పెట్టిరు. ఆ బుక్ని ఖరాబ్ కాకుండా ఒరిజినల్ బుక్ని ఛాంబర్లో పెట్టినారు. ఎవ్రీ పొలిటీషియన్ విల్ క్యాచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇట్ ఈస్ అ రూల్ బుక్. మనం ఏది చేయాలన్నా ఏది చేయొద్దన్నా మన దేశం నడవాలన్నా నడవద్దన్నా కూడా మనకు కావాల్సింది ఏంటమ్మా రూల్ బుక్, కాన్స్టిట్యూషన్. సో ఇవాళ అట్లీస్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఎప్పుడు అవి వీడియోస్ కాకుండా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిఆర్ అంబేద్కర్ పాత వీడియోలు వస్తాయి, చూడండి ఒకసారి. ఎంత బాగుంటాయి చూడడానికి. బిఆర్ అంబేద్కర్ ఇట్లా ఆయన ఇస్తున్న బుక్ రాయన్ ప్రసాద్కి వాళ్ళందరూ మన కోసం రాసి ఉంటుంది బుక్. అది ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో ఇంత స్వేచ్ఛ ఉండదు. పాకిస్తాన్కి పోయిన ఇంత స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. అరబ్ కంట్రీస్ పోయిన స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. ఇండియాలో ఇంత స్వేచ్ఛ ఉంది, మనం ఇంత ఓపెన్గా మనం చేయగలుగుతున్నాం అంటే ఈయన రాసినటువంటి బుక్ వల్ల. అర్థమైందా? ఈక్వాలిటీ మనకి వాక్చాతుర్యం చేసుకోండి అంటే మనం ఏది అన్నా మాట్లాడచ్చు అని ఎవరు చెప్పారు? ఈయన చెప్పిండు. అదే వేరే కంట్రీస్లలో మాట్లాడదని చెప్తారు. బయట నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో వాళ్ళ కిమ్ వాళ్ళ డాడీ అయిపోయినప్పుడు 11 రోజులు ఏం చేస్తారంటే సంతాప దినాలు చేస్తారు. ఆ 11 days no one should laugh in the country. If they laugh, they are sentenced to death. And in that country only one hairstyle. Every person should go with only one hairstyle. కొన్ని రూల్స్ అట్లా ఉంటాయి కొన్ని కంట్రీస్లలో. మన కంట్రీ అట్లుందా? లేదు. స్వేచ్ఛ అనేది మన కంట్రీలో ఎక్కువ ఉంది, ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంది. అదే మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందరూ కూడా రిపబ్లిక్ డే రోజు ఇక్కడ నుంచి 60 రోజులు ఉంటుంది రిపబ్లిక్ డే. ఓకేనా? మీరు అట్లీస్ట్ ఈ 60 రోజులు రోజు ఒక కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి ఏదైనా ఒకటి. అర్థమైందా? సో మీకు అందరికి కూడా ఇవాళ అవగాహన వచ్చిందనుకుంటా కాన్స్టిట్యూషన్ గురించి. సో అందరు కూడా ఈ 60 days రోజు ఒక కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకోండి, రోజు ఒక యాక్ట్ గురించి నేర్చుకోండి. మీకు చాలా మంచిది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఈజ్ యువర్ కంట్రీ నేమ్? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మళ్ళీ చెప్తాను, ఎన్నోసార్లు చెప్పిన మీ కంట్రీ పేరు అయితే ఏం చెప్పాలి? ROI, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మన కంట్రీ పేరు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, నాట్ ఇండియా. అర్థమైందా? సో అందరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే